అంటే ఒకసారి ఆర్యాటీలో నాకు షాక్. ఆర్యాటీలో కాజల్ని అడిగాను నేను, లిఫ్ట్లో ముద్దు పెట్టుకోవాలి ఓకేనంటే, సో తను హెసిటేట్ చేయకుండా ఒకసారి వెళ్ళి ఓకే సార్ సీన్కి హెల్ప్ అవుతుంది కదా అంది. అంటే సీన్ పాడవకూడదు నన్ను ఒకటి ఊహించుకున్న డైరెక్టర్ అనే ఉద్దేశంతో. సో తను ఏమాత్రం అబ్జెక్ట్ చేయకుండా పాపం అందరి ముందు అలాగే నిలబడింది చేస్తున్నప్పుడు. సో నీలాంటి క్యారెక్టర్ సినిమా కోసం ఏ ఎక్స్టెన్షన్ వెళ్ళే వాళ్ళకి నాకు చాలా ఇష్టం. ఇట్స్ వెరీ గుడ్ యాక్చువల్లీ, నువ్వు పర్ఫెక్ట్ సరిపోయావు. అండ్ నీ వల్ల క్యారెక్టర్ చాలా ఎన్హాన్స్ అయింది, నీ ఇన్నోసెన్స్ ప్లస్ అదంతా కూడా చాలా హెల్ప్ అయింది. థ్యాంక్ యూ కావేరి. అండ్ క్రాంతి ఐ ఫౌండ్ ఇట్. నీ ఫేస్ అంటే విచిత్రమైన ఫేస్ నీది, అర్థమైందా? పాపం క్రాంతి ఎప్పుడో 10 years 6 years 7 years తెలుసు నాకు. సో తను మంచి మంచి క్యారెక్టర్స్ వేస్తున్నాడు. బట్ ఓకేనా ఈ సినిమా చేయడం ఓకే కదా నీకు అని అడిగినప్పుడు వెంటనే చేశాడు. అండ్ చాలా బాగా హెల్ప్ అయింది. నీ క్యారెక్టర్ గురించి, నీ ఫేస్ గురించి సెపరేట్గా మాట్లాడే సెపరేట్ లుక్స్ ఉన్నాయి. బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ క్రాంతి, లవ్ యూ. అండ్ అజయ్ థ్యాంక్ యూ అండి. అజయ్ యాక్చువల్గా చాలా అనుకున్నప్పుడు, బ్రదర్ అనుకున్నప్పుడు, ఇలా సునీల్ గారి గురించి సెపరేట్గా అనుకున్నప్పుడు, అసలు అజయ్ బ్రదర్ క్యారెక్టర్ చేస్తే ఎలా ఉంటుంది, తనలో ఒక సింపతి వస్తే ఎలా ఉంటుంది, బాగుంటుంది అనుకున్నాం. అని అప్రోచ్ అయ్యాం, అనుకోమని తెలిసింది అజయ్కి. సునీల్కి తనకి చాలా అంటే తను యాక్చువల్గా ఆ టైంలో ఏదో ఉండి చిన్న హెయిర్తో ఉన్నాడు. నా కోసం హెయిర్ అలాగే ఉంచేసుకున్నాడు. అంటే ఆల్మోస్ట్ 3-4 years, పుష్ప 5 years 5 years అలాగే ఉంచేస్తున్నాడు తను పెంచకుండా. సో ఎప్పటికప్పుడు అదే హెయిర్తో నా క్లైమాక్స్ వరకు, క్లైమాక్స్ లాస్ట్లో షూట్ చేశాను నేను. ఇంకా 5 years కేవలం హెయిర్ పెంచకుండా అలాగే ఉంచుకుని తన కోసం వేరే సినిమాలు కావాలి విగ్గి చేయించుకున్నాడేమో నాకు తెలిసి. ఈవెన్ థ్యాంక్ యూ అజయ్. అండ్ ఎస్పెషల్లీ క్లైమాక్స్ సీన్లో నేను బిగినింగ్ చేసినప్పుడు అనుకున్నా, ఏంటి అజయ్ వస్తుందా రాదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్కి సెట్ రాగానే ఒక టెన్షన్ ఉంటుంది, ఈ సీన్ అనుకున్నట్టు వస్తుందా లేదని టెన్షన్. ఆ టెన్షన్తోనే సీన్ అయ్యేవారు చచ్చిపోతాం. అంత మించి డైరెక్టర్ ఈ సీన్ అనుకున్నట్టు వస్తుందా, పండకపోతే సినిమా కరెక్ట్గా ప్లస్ అవుతుందా లేదా అనేది. యు ఆర్ అమేజింగ్, సీరియస్లీ అమేజింగ్. నేను చాలా తక్కువ ఫోన్ చేస్తాను 8 రూమ్లో, మళ్ళీ వేరా మధు అని ఉంటాడు, మళ్ళీ వేయి అని చూస్తూనే ఉన్నాను, ఎమోషన్ అవుతూనే ఉన్నా. చూసినప్పుడు ప్రతిసారి ఎమోషన్ అవుతున్నాను. ఐ థింక్ యూ అచీవ్డ్, అంటే యూ నెయిల్డ్ ఇట్. థ్యాంక్ యూ అజయ్, లవ్ యూ అండి. అండ్ అంటే దొరికితే మాట్లాడేస్తా. చెరి గారు థ్యాంక్ యూ. మీరు నా గురించి ఏదో నేర్చుకున్నారు అనుకుంటే మీరు సినిమా ఏం చేస్తున్నారంటే చాలా జాగ్రత్తగా ఉన్నారు మీతో. ఆయన ఫస్ట్ ఆడియన్ నాకు, వెనకాల టీవీ వెనకాల కూర్చుని నా మోటార్ వేరే ఉంటుంది, కూబా మోటార్ వేరే ఉంటుంది, ఆ మొత్తం అన్ని గమనిస్తుంటారు. అంతా అయిపోయిన తర్వాత చాలా బాగుంది సార్ సీను, అదిరిపోయింది. సో ఫస్ట్ అప్రిషియేషన్ నాకు తను చెరి గారి నుంచి వస్తుంది. చాలా బాగుంది ఈ సీన్. అంటే ప్రతిదీ ఇంకేసారి ఆలోచిస్తారని. యాక్చువల్గా పుష్పంలో జరిగిన విచిత్రం ఆయనకే జరిగింది. మైత్రికి 800 crores ఎంతో తీసుకొచ్చింది మాత్రం చెరి గారే, నేను కాదు. అది ఎలా అంటే ప్రతిరోజు మానిటర్ వెనకాల సీన్ చూసేవారు, ప్రతి సీన్ బాగుంది, మీరు ఎందుకండి సినిమా ఒకసారి చూడండి, నాకు తెలిసి 3 hours వస్తుంది, మీరు రిలీజ్ చేసేయచ్చు అన్నారు. సో చూస్తే ఆ కరోనాలో స్పేస్ దొరికింది, చూసినప్పుడు 3 hours ఫుటేజ్ ఉంది. అంటే ఫస్ట్ హాఫ్ ఎలా రిలీజ్ చేసేస్తామంటే, మీరు రిలీజ్ చేసేయండి, సినిమా బాగుంటే ఆడుద్ది, ప్రతి సీన్ బాగుంది, ఎంగేజింగ్గా ఉంది. అండ్ నిజంగా ఒక సాహసమే. ఎందుకంటే అందరం అనుకున్నట్టు పుష్ప అనేది 2 parts కాదు. పుష్ప అనేది మొత్తం సినిమాని కేవలం ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి 3 hours ఫుటేజ్ వచ్చిందని రిలీజ్ చేసాం. ఇది జరిగిన అద్భుతం పుష్పకి. ఆ విధంగా మా జీవితాల్లో చెరి గారు పుష్ప 1, పుష్ప 2, పుష్ప 3 కూడా పెట్టారు. ఐ డోంట్ నో ఈ సిరీస్ ఎక్కడికి వెళ్తుందో. ఒక్క సినిమా అయిపోయేదానికి ఇన్ని సినిమా చేశారు మీరు. రేపు ఏదో జరిగితే మీదే బాధ్యత. థ్యాంక్ యూ చెరి గారు, లవ్ యూ అండి, లవ్ యూ. నాకు తెలుసు మీ కష్టం అంతా. థ్యాంక్ యూ. అండ్ దీపాలి నూర్, థ్యాంక్ యూ మ్యామ్. ఏ